ఈవిడ పేరు అరుణ. ఇప్పుడు శ్రీలక్ష్మి మేడం వాళ్ళ అమ్మ శేషరత్నం అన్నట్లు వీళ్ళ అబ్బాయి ఢిల్లీలో ఉంటాడు. ఆ అబ్బాయి పేరు, మీ అబ్బాయి పేరు జ్ఞానసాయి రెడ్డి. జ్ఞానసాయి రెడ్డి. ఈ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? అమెరికా టీము, ఇండియా టీము ఒక యాప్ తయారు చేయడానికి కూర్చున్నారు. దాదాపు 2 ఏళ్ల నుంచి యాప్ తయారవుతుంది. అటువంటి యాప్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చాలా విగ్రస్గా వర్క్ జరుగుతుంది దాని మీద. ఈలోపు జీరో కాస్ట్, చాలా లిమిట్, చాలా తక్కువ కాస్ట్లో ఆ అబ్బాయికి ఆ నాలెడ్జ్ లేకపోయినా అది నేర్చుకొని మెడిటేషన్ని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి ఒక యాప్ ద్వారా యాప్ సింగిల్ పర్సన్ తయారు చేశాడు. ఆ అబ్బాయి పేరే జ్ఞానసాయి రెడ్డి. ఢిల్లీలో మొన్న జరిగినటువంటి ఋషికేశ్ యజ్ఞంలో మనం లాంచ్ చేసుకున్నాం. ఈసారి మన పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఆ యాప్ని ఫుల్ ప్లెజ్డ్గా మనం రిలీజ్ చేసుకోబోతున్నాం. వీళ్ళిద్దరు వచ్చి నన్ను అడిగేవాళ్ళు అనమాట, మీలాగా మా పిల్లలు కూడా ధ్యానం ప్రచారం చేస్తే బాగుంటుంది, మేము అదే కోరుకుంటున్నామని. నేను వీళ్ళిద్దరికీ 7 ఇయర్స్ బ్యాక్ చెప్పాను, ఇప్పుడు నేను ఎంత ధ్యాన ప్రచారం చేస్తున్నానో నాకన్నా కనీసం 1 కోటి రెట్లు ఎక్కువ ధ్యాన ప్రచారం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మా తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు ఎప్పుడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఈ భూమండలం మీద ఎవరు చేయలేని పని చేసేసాడు. ఆ అబ్బాయి పేరే జ్ఞానసాయి రెడ్డి. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి. ఢిల్లీలో ఉంటాడు. ఆ అబ్బాయి వాళ్ళ మదర్ ఈమె అరుణ మేడం. మీ సందేశం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల మేడంకి పాద పద్మములకు నమస్కరించుకుంటూ ఇక్కడ వచ్చిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మనకి ఎంతో గొప్పగా, ఇంతకుముందు ధ్యానంలో రాకముందు ఎక్కడో టూర్స్ వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా టూర్స్ వెళ్తూ మనము దైవత్వంకి అటు కనెక్ట్ అవుతున్నాము, ఇటు మెడిటేషన్ చేస్తూ ఉన్నాం అనమాట. 2 అలుపుతున్నాయి, స్వామి కార్యము సకార్యము 2 చేసుకుంటున్నాము. ఇది ఒక గొప్ప పండగలాగా అందరం కలిసి, రోజు ఇంట్లో ఉంటున్నాము, ఈవెంట్ లాగా అందరం ఒక చోట కలిసి 3 గంటలు ధ్యానం చేస్తూ ఇక్కడ అందరి అనుభవాలు పంచుకుంటూ ఎంతో గొప్ప కార్యక్రమానికి మనకి పిఎంసి వాళ్ళు మనకి అరేంజ్ చేశారు. ఇంత గొప్ప అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేద్దాం, మనం అందరం కలిసి వాళ్ళకి సపోర్ట్ చేద్దాము. ఇలా అన్ని ఎన్నో ఈవెంట్స్ జరుపుకుంటూ ఇంకా అందరితో, ఇంకా ఎక్కువ మందితో మనం ఇంకా ఎన్నో చేసుకోవాలని, దీని ద్వారా శాకాహార ప్రచారం, ధ్యాన ప్రచారం, పిరమిడ్ ప్రచారం ఇంకా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ.